ఏం ట్యూషన్ లేట్కి వచ్చా? నాకేది దొడ్డి కూర్చోలేదు. అలా అనకూడదురా బాబు, మా గేదె పేడ వేయలేదు అనాలా. వచ్చాడండి పెద్ద తెలుగు పండిత్. నేను ఇంత అంత నీకెందుకు? నీకు పిల్లలు కూడా తెచ్చినాడు. ఏంది పంతులా? సరే గాని ఇప్పుడు మీ గేదె పేడ వేయకపోవడానికి నువ్వు ట్యూషన్ కి లేట్ గా రావడానికి కారణం ఏంది? నీకేం తెలుసు పంతులా? ఈడు మొదలెట్టాడు. నీకేమో పనా పాట? నేనేమో స్కూల్ పోవాలా, ఇంటికి వచ్చాక స్నానం చేసి రెడీ అవ్వాలా, పాలు తాగాలా, ట్యూషన్ కి రావాలా, ఎన్ని పనులు వేసిపోతున్నాను తెలుసా? ఆ ప్రభావం నీ లాగుడంతా పోయి కూర్చో. అనవసరం చదివించా అరగంట టైం పక్క. పంతులు గారు మా తమ్ముడు కూడా ట్యూషన్ లో చేర్చుకోండి. ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? పంతులు లేనప్పుడు 5th క్లాసు, పంతులు లేనప్పుడు 10th క్లాస్. పంతులు లేనప్పుడు 10th క్లాస్ ఏంట్రా? 10th క్లాస్ లో అక్కలు బాగుంటారని. మా వాడికి అన్ని నా బుద్ధులే. అర్థమవుతుంది. కూర్చోపమ్మా. బాగా చదువు నాన్న, పేరు నిలబెట్టాలా. పంతులు గారు ఫీజు ఎంత? పేరు నిలబెట్టాలి కదా, 3000 కావాలా? సరేనండి, కడతానండి. సరే పిల్లలు, బుక్స్ పక్కన పెట్టేసేయండి అమ్మా. నేనేది చెప్తే అది చేయాలి, సరేనా? ఈరోజు మీకు రైమ్స్ చెప్తాను. అది చెప్పకూడదురా. సరే చెప్పొద్దులే, నేను రైమ్స్ చెప్పడం ఆపేస్తున్నాను, చెప్పొద్దులే, వదిలేసేసి. అమ్మయ్యా బతికిపోయాను. వినపడుతుంది. వినిపించాలే అన్నా. హలో, ఈరోజు సైలెంట్ కూర్చోండి అమ్మా. డిసిప్లిన్ అంటే ఏందో నేర్పిస్తాం మీకు. ఎవడ్రా పిచ్చింది? ట్యూషన్ లేదు, గీషన్ లేదు, అయిపోయింది. ఎలాంటి ఇంక ఇంటికి వెళ్ళిపోండి అందరూ. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సార్, అన్నయ్య బిత్తితే అంత వాసన వచ్చింది, మరి మీరు పిత్తితే ఎంత వచ్చింది సార్? అయిపోయి